రైతన్న కార్యక్రమానికి స్వాగతం. పర్యావరణ ప్రేమికులకు మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నప్పటికీ నగరాల్లో అది సాధ్యం కావటం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమందికి సమయం లేకపోవడం, మరికొందరికి స్థలం లేకపోవడం. వీటిని అధిగమించి అందరూ తమకు నచ్చిన మొక్కల్ని ఇంట్లోనే తమతో పాటే పెంచుకోవచ్చంటున్నారు మహాగ్రో హార్ట్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కార్తిక్. ముఖ్యంగా మట్టి వాడకుండా తక్కువ నీటితోనే మొక్కల పెంపకం సాధ్యమంటున్నారు. మట్టికి ప్రత్యామ్నాయంగా మహాగ్రో ప్యాచింగ్ మిక్స్ ను అధునాతన టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేశామంటున్నారు. దీన్ని ఏ విధంగా వాడాలి, వీటిలో దిగుబడులు ఎలా వస్తాయన్న అంశాలపై మరింత సమాచారం అందించడానికి కృష్ణ కార్తిక్ మహా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే కృష్ణ కార్తిక్ గారు. ముఖ్యంగా ఈ మహాగ్రో మిక్సింగ్ తయారు చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? ఆలోచన రావడానికి అదొక విభిన్నమైన సర్కమ్స్టాన్సెస్. అది మొట్టమొదటిసారి నేను ఒక వైద్యుల దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, ఈ వయసులో నీకు ఇటువంటి ఉండకూడదు, కామ్గా ఉండు, కూల్గా ఉండు, వెళ్ళి మొక్కలు పెంచుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తే సరే బాగుంది, ఆయన చెప్పిన సలహా ఏదో బాగుంది, మొక్కలు పెంచుదామని మొదలుపెట్టి ఆ హోల్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను నేను. ఏంటంటే ఎర్ర మట్టి తీసుకెళ్లడం, తర్వాత మొక్కలు కొనడం అవన్నీ. ఫస్ట్ నాకు టెర్రస్ గార్డెన్ ఉంటుంది. సో ఎర్రమట్టి కింద నుంచి పైకి తీసుకెళ్ళినప్పటికే మనకి 90% ఎనర్జీ అయిపోతుంది దాని బరువుకి. సరే బాగుంది, పెట్టాను, ఆ బరువు భరించి తీసుకెళ్లాను, మొక్కలు పెట్టాను. ఆ పెట్టేటప్పుడు హోల్ ప్రాసెస్ అంతా చేతులకి అంతా ఎర్రగా అంటడం, గోళ్ల నిండా మట్టి వెళ్ళడం, అండ్ ప్రాసెస్ అంతా మెస్సీగా ఉండడం, ఇవన్నీ చూసి సరే బాగుంది, అది కూడా దాటి మొక్కలు పెట్టి అవేమో సరిగ్గా పెరక్కపోవడం. అండ్ మీరు అబ్జర్వ్ చేసి మనం పెట్టే మొక్క మట్టితో ఉన్న కుండి ఎడ్జెస్ పట్టుకుంటే అది ఆ ఎడ్జెస్ విరిగిపోవడం బరువు వల్ల. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చూసి దానికి దోమలు ఈగలు రావడం, ఆ మట్టికి ఉన్న కుండీలో అవి ఇంట్లోకి రావడం, గొంగళి పురుగులు రావడం. సో ఇవన్నీ చూసి అనిపించి అసలు మట్టి అనేది లేకుండా మనం మొక్కలు పెంచచ్చా, మట్టికి ప్రత్యామ్నాయం మనం ఏమైనా సృష్టించచ్చా అని ఆలోచించి. నిజంగానే మట్టికి ప్రత్యామ్నాయం సృష్టించడం సాధ్యం అంటారా? తప్పకుండా అండి. అదే మహాగ్రో బేసిక్ ఏంటంటే అదొక ఇన్నోవేషన్. మట్టి లేకుండా ఇప్పుడు మనం ఆక్సిజన్ లేకుండా మనుషులు బతుకుతామా అన్న దీంట్లో మట్టి లేకుండా మొక్కలు పెంచడం. అది మహాగ్రోలో బేసిక్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ రీఫైన్డ్ స్టెరిలైజ్డ్ అండ్ ప్రాసెస్డ్ కోకో పీట్ ఒకటి ఉంటుంది. అది ముడి సరుకు అంటాం మనం. రెండోది ఏంటంటే భూమిలో దొరికేది సహజ సిద్ధమైన వర్మికులేట్ మినరల్ అని ఒకటి ఉంటుంది. మూడోదేమో భారతదేశంలో ఎక్కడా లేదు ఇప్పటి వరకు, ఫేజ్డ్ ఫర్టిలైజర్ అని. ఈ మూడు కలిసిన మిక్సర్ మహాగ్రో పాటింగ్ మిక్స్. మహాగ్రోని ఎలా తయారు చేసుకోవాలంటారు ప్రధానంగా? మేము తయారు చేస్తామండి. సో ప్రజలు చేయట్లేదు. బేసిక్ గా ఏంటంటే కోకోపీట్, నేను అన్నట్టు కోకోపీట్, వర్మికులైట్ అండ్ ఈ ఆర్గానిక్ ఫేజ్డ్ ఫర్టిలైజర్ ఉన్న మిక్సర్ మహాగ్రో. ఈ కోకోపీట్ వల్ల ఏం చేస్తుందంటే మన ఇంట్లో పరుపు ఉంటుంది, మనకి పరుపు మీద కొబ్బరి పీచు కోకోపీట్ అంటే దాని మీద నీళ్లు పడితే మనకి తొందరగా ఆరదు. సో కోకోపీట్ ఏం చేస్తుందంటే వాటర్ని రీటైన్ చేస్తుంది. దానివల్ల మనం చాలా తక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉంటుంది. వర్మికులైట్ అనేది భూమిలో దొరికే ఒక షైనీ మినరల్ అండి. అదే ఏం చేస్తుందంటే రూట్స్ మధ్యలోకి వెళ్ళి, ఇప్పుడు మన కుండీలో అయినా భూమి మీద అయినా మొక్క రూట్స్ కి దాని మధ్యలోకి వెళ్ళి గాలిని ప్రొవైడ్ చేస్తుంది. ఏరేషన్, ఎయిర్ కరెంట్స్ ఫ్లో అయ్యేటట్టు ఉంటుంది. దానివల్ల రూట్స్ కి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. థర్డ్, నేను మీకు కింద చెప్పినట్టు ఫేజ్డ్ ఫర్టిలైజర్. అంటే మనకు ఆకలేస్తే భోజనం చేస్తాం, కానీ ఫర్టిలైజర్ చెట్లకు వేస్తే మనం ఒకటేసారి మొత్తం వేసేస్తాం. అలా కాకుండా చెట్లకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తీసుకునేటట్టు, వాటికి న్యూట్రియంట్స్ ఎప్పుడు కావాలో అలా ఫేజ్డ్ వైజ్ లో రిలీజ్ అయ్యి సైకిల్స్ గా వెళ్తూ ఉంటుంది ఇది. సో రిలీజ్ అయింది, అది మొక్క తీసుకు పెరుగుతుంది, మళ్ళా పెరిగే సమయం రిలీజ్ అవ్వదు, మళ్ళీ అలా రిలీజ్ అవుతుంది. సో ఈ మూడు కలిపిన మిక్సర్ మహాగ్రో. ముఖ్యంగా మహాగ్రోలో పెరిగిన మొక్కకి సాధారణ మట్టిలో పెరిగిన మొక్కకి తేడా ఏంటంటారు? మహాగ్రోలో పెరిగిన మొక్క 4 రెట్లు బెటర్ గా ఉంటుంది సార్. గ్రోత్ లో 4 రెట్లు పెరుగుదల బెటర్ గా ఉంటుంది. దాని లీఫ్ క్వాలిటీ బెటర్ గా ఉంటుంది. అధికమైన పువ్వులు వస్తాయి. పంట వెజిటబుల్స్ అయితే అది అధికంగా వస్తుంది. ఇందాక నేను మీకు చెప్పిన వీటన్నిటితో ఈ మిక్సర్ లో ఉండే ఆ పొటెన్సీ ఎర్రమట్టిలో లేనిది మనం ఇన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మొక్కకి ఎక్కువగా వెళ్ళి దాన్ని బట్టి అవి 4 నుంచి 5 రెట్లు బెటర్ గా పెరుగుతాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా ఉత్పత్తులు ఇలాంటి ఉత్పత్తులు వచ్చాయి కదా, వాటికన్నా కూడా మహాగ్రో ఏ విధంగా బెటర్ అంటారు? క్వాలిటీ సార్, క్వాలిటీ. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఫ్యూచర్ లో కూడా మేము నమ్మేది క్వాలిటీ. అది దానికి మేము బాటమ్ లైన్ చూసుకోకుండా మనకి మామూలు కోకోపీట్ మామూలు ఇవన్నీ బయట దొరుకుతాయి, కానీ మేము చేసేది ఇందాక మీకు చెప్పినట్టు pH టెస్టెడ్, ఈసీ టెస్టెడ్, స్టెరిలైజ్డ్
అండ్ ప్రాసెస్డ్ రీఫైన్డ్ ఇంత అవసరం తీసుకుని, ఎందుకంటే ఇంట్లో మనం మొక్కలు పెంచుతుంటే చిన్నపిల్లలు ఉండొచ్చు, పెట్స్ ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, దాని నుంచి ఎటువంటి ఫ్యూమ్స్ రాకుండా, ఎటువంటి గాలిలోకి విడుదలయ్యే హానికరమైన ఏమి ఉండకుండా చూసి చేయడం జరిగింది. సో క్వాలిటీ 100%. ముఖ్యంగా మహాగ్రోకి అంటే నీళ్లకు సంబంధించిన ఏ విధంగా ఉంటుందంటారు? అంటే మామూలు మట్టిలో పెట్టిన మొక్కలకి బకెట్ల కొద్ది నీళ్ళు అవసరం అవుతుంది, మరి మహాగ్రో విషయంలో నీళ్లకు సంబంధించిన ఏ విధంగా ఉంటుందంట? ఎగ్జాక్ట్లీ, ఇందాక నేను మీకు చెప్పాను కోకోపీట్. కోకోపీట్ ఏం చేస్తుందంటే వాటర్ని రీటైన్ చేస్తుంది. వాటర్ని రీటైన్ చేసి ఆ తేమని దానిలో పెట్టుకుంటుంది. పెట్టుకునే ఆ లక్షణం కోకోపీట్కు ఉంది. అది ముడిసరు కావడం వల్ల ఏంటంటే మనం ఈ రెగ్యులర్గా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. మామూలు ఎర్రమట్టిలో అనుకోండి ప్రతిరోజు ప్రతి పూట పోయాలి, యాక్చువల్గా పొద్దున పోయాలి అండ్ సాయంత్రం కూడా పోయాలి. దీంట్లో వాటర్ రీటైన్ చేసుకోవడం వల్ల మన పరుపు తడిస్తే ఎలా ఎండదో తొందరగా, అదే సేమ్ ప్రిన్సిపల్తో ఆ కొబ్బరి పీచు, ఆ కోకోపీట్ దాన్ని పట్టుకుని రెడీగా ఉంటుంది, నీళ్లను స్టోర్ చేస్తుంది. దానివల్ల మనం ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మహాగ్రోలో కోకోపీట్ తో పాటు ఇంకా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయని చెప్పారు. మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఖరీదు విషయం ఏ విధంగా ఉంటుంది? అంటే మహాగ్రో అనేది చాలా ఖరీదు కల అంశం అనుకోవచ్చు. ఏ విధమైన ఖరీదు కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు మట్టి కొనుక్కోవడానికి మనం షాప్కి వెళ్ళాలి, ఫర్టిలైజర్కి వెళ్ళాలి, మళ్ళీ పెస్టిసైడ్కి వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు వర్మిక్యులేట్ మినరల్ కొనుక్కోవాలంటే అది వేరే షాప్కి వెళ్ళాలి. సో ఇవన్నీ లేకుండా ఒకటే మిక్సర్ ఒకటి తీసుకుని ఫస్ట్ ఇనీషియల్గా చూసుకున్నా, లాంగ్ రన్లో చూసుకున్నా మహాగ్రో చాలా చవక బయట వాటితో కంపేర్ చేస్తాం. అదేవిధంగా నీళ్లు ఎక్కువగా పోయక్కర్లేదు, దాంట్లోనే ఉంటాయి, అలా నిల్వ ఉంటాయి అంటారు. మరి అలాంటప్పుడు వేళ్ళు కుళ్ళిపోవటం కానీ, అలాగే క్రిమి కీటకాలు రావటం కానీ, ఇలా ఇతర బ్యాక్టీరియాస్ అలాంటివి రావటం కానీ అటువంటి ప్రమాదం ఏది ఉండదంటారు ఈ మహాగ్రో వల్ల? నీళ్లు స్టోర్ చేయడం ఒకటి సార్, నీళ్లు స్టాగ్నేట్ అవ్వడం ఒకటి. మహాగ్రో నీళ్లు స్టోర్ చేస్తుంది. మహాగ్రో వల్ల నీళ్లు స్టాగ్నేట్ అవ్వవు. మహాగ్రోలో పెంచే కుండీ ఏదైతే ఉందో ఆ కుండీకి ఒక చిల్లు ఉంటుంది. మొట్టమొదటిసారి నీళ్లు పోసినప్పుడు అది బయటకు వస్తుంది. ఆ తర్వాత సారి నుంచి నీళ్లు స్టోర్ అవుతాయి కానీ నిలవ ఉండే నీళ్లు ఏమి ఉండవు. సో అటువంటి క్రిమి కీటకాలు అటువంటి వచ్చే ఏం లేదు. అదేవిధంగా సాధారణ మట్టితో పోల్చుకున్నట్లయితే మహాగ్రోలో ఎక్కువగా పెరుగుదల ఉంటుంది, అధికంగా అంటే క్వాలిటీ పరంగా కానీ మిగతా అన్ని పరంగా చాలా బాగుంటుంది అంటారు. ఎలా సాధ్యం అంటారు ఈ విధంగా? దీంట్లో ఉన్న మెటీరియల్ సార్, ఇది మనం కామన్ సెన్స్ వాడితే మట్టి గట్టిగా ఉంటుంది మట్టి, దాన్ని రూట్స్ బైండ్ అయిపోతాయి, దానివల్ల పెరగదు. మహాగ్రోలో ఏముంటుందంటే స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్పేస్ ఉండడం వల్ల రూట్స్ బాగా పెరుగుతాయి. రూట్స్ బాగా పెరగడం వల్ల చెట్టు క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ బాగుండడం వల్ల మీరు వెజిటబుల్స్ అవనివ్వండి, ఫ్రూట్స్ అవనివ్వండి, ఫాలియేజ్ అవనివ్వండి, ఇవి అవనివ్వండి, ఫ్లవర్స్ అవనివ్వండి అధికంగా వస్తాయి. సో ఈ క్వాలిటీస్, ఈ దాదాపు ఒక 30 పైగా న్యూట్రియంట్స్ ఉన్నాయి, ప్లాంట్ న్యూట్రియంట్స్. సో అవన్నీ మీరు బయట దొరకదు ఈ ఎర్రమట్టిలో. అది మామూలుగా మీరు బయట ఏ ఫర్టిలైజర్ షాప్లో కూడా దొరకవు. అవన్నీ మేము చాలా రీసెర్చ్ చేసి ఒక ఇన్నోవేషన్ కింద చేద్దాం, ఒక గార్డెనింగ్ని మారుద్దాం, ఒక ఈజీగా చేద్దాం అనే పద్ధతితో చేయడం జరిగింది. దానివల్ల ఈ గ్రోత్, ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా మహాగ్రో అనే దానికి రసాయన ఎరువులకి ఏదైనా దగ్గర సంబంధం ఉందంటే ఎందుకంటే ఇప్పుడు అందరూ సహజత్వం కోసం కోరుకుంటున్నారు, ముఖ్యంగా సహజమైనటువంటి ఎరువులు వాడటానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు కదా. మరి మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మహాగ్రోలో ఉన్నట్టయితే దీనికి రసాయన ఎరువులకి ఎటువంటి సంబంధం ఉందంటారు? అసలు రసాయనానికి ఆర్గానిక్ ఎరువులు అసలు లేవు మహాగ్రోలో. కోకోపీట్ ఇస్ ఇన్ఆర్గానిక్, వర్మిక్యులేట్ ఇన్ఆర్గానిక్, అండ్ ఇందులో వాడేది కూడా 100% సేంద్రియ ఎరువు అండి. అసలు రసాయనం జోలికి మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే దానికి తెలుసు ఆ రసాయనం వాడడం వల్ల బ్యాడ్ ఏంటో. ఈరోజు మనం తింటున్న తిండి చాలా హార్మ్ఫుల్ ఫుడ్, మనందరం తింటున్నాం, చూసే వాళ్ళు కూడా తింటున్నారు, చాలా హార్మ్ఫుల్. మా ప్రయత్నం ఏంటంటే 100% ఆర్గానిక్ సార్ ఇందులో వాడేది. ఈ ఫేస్డ్ ఫర్టిలైజర్ కూడా సైకిల్స్ తో రిలీజ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ అండ్ 100% ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ జోలికి వెళ్ళట్లేదు అసలు. అదేవిధంగా మహాగ్రోలో పెరిగిన మొక్కలకి అలాగే సహజమైన మట్టిలో పెరిగిన మొక్కలకు కూడా చాలా తేడా ఉంటుందంటారు. ఈ తేడా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందంటారు? ఎలా గుర్తించాలంటారు? చూస్తే తెలిసిపోతుంది సార్, మనం చూస్తే మొక్క క్వాలిటీ తెలిసిపోతుంది. మామూలు వీటిల్లో పెరిగే మొక్కలు తిగారుగా ఉంటాయి, బాధగా ఉంటాయి. సో మహాగ్రోలో పెరిగే మొక్కలు చాలా క్వాలిటీగా అండ్ హెల్త్, లీఫ్ సైజ్ అండ్ ఫ్లవర్ సైజ్ అవన్నీ మీకు కనిపిస్తుంటాయి చూస్తుంటాయి. రైట్, కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ డౌట్స్ తీర్చుకోవడానికి. ముఖ్యంగా ముందుగా ఆంజనేయ రాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆంజనేయ రాజు గారు మాట్లాడండి. హలో సార్ నమస్కారం, చెప్పండి సార్. హలో నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. సార్ అది ఎక్కడ దొరుకుతుంది మహాగ్రో? మహాగ్రో మీకు ఎక్కడైనా దొరుకుతుందండి, ఆంధ్రప్రదేశ్ అంతా.
మీరు బయట నుంచి కాల్ చేస్తున్నా మేము మీకు పంపించడానికి మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మొక్కలు పెంచాలని ఇది ఉండాలి. సో మీకు ఎక్కడున్నా మీకు మహాగ్రో మీ ఇంటికి వస్తుంది. సార్, ముఖ్యంగా మహాగురు విషయాన్ని తీసుకున్నట్లయితే ఇది కేవలం నగర ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యేటట్లుగా భావించి మీరు తయారు చేయడం జరిగింది, లేదంటే అన్ని ప్రాంతాలకి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు నగరాల్లో చూసుకున్నట్లయితే మనకి ప్రదేశం దొరకట్లేదు, మట్టి దొరకని పరిస్థితుల్లో మీరు ఏ ఉద్దేశంతో దీన్ని తయారు చేసినట్టు? యాక్చువల్లీ ఆ పాయింట్ కరెక్ట్ అండి మీరు చెప్పింది. నగరాల్ని టార్గెట్ చేసి చేసిందే మహాగ్రో. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మన దేశంలో నగరాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈరోజు పల్లెటూరు అనేది ఏం లేదు ఇప్పుడు. సో ప్రతిదీ టౌన్ కింద మారుతుంది తప్ప ఆ బ్యాక్వర్డ్నెస్, ఆ విలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో పట్టణాల కింద మారుతున్నప్పుడు ఏ పల్లెటూరు అయిన పట్టణం కింద మారితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. ప్లేస్ ఉండదు, నీళ్లు ఉండదు, జనాభా ఎక్కువైపోతాయి, అండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, వాహనాలు ఎక్కువైపోతాయి, వీటి నుంచి వదిలే పొగ ఎక్కువైపోతుంది. సో వీటన్నిటిని చూసుకుంటే మీరు చెప్పినట్టు టార్గెటింగ్ అర్బన్ పాపులేషన్, బట్ అర్బన్ పాపులేషన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుందని మీరే అన్నారు కాబట్టి పొల్యూషన్ ని తట్టుకునే విధంగా మహాగ్రో యొక్క ప్రత్యేకత ఏంటంటారు? సార్, ఈజీగా ఉంటుంది మహాగ్రోతో మొక్కలు పెంచుకోవడం. ఇప్పుడు మనం చాలా డ్రైవ్స్ చేయొచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, వీళ్ళు అనొచ్చు, వాళ్ళు అనొచ్చు, రండి సార్ మీరు అనొచ్చు. కానీ ఏదైనా సులభంగా ఉంటే అది జనాలు చేయడానికి ముందరకు వస్తారు. కాబట్టి ఆ సులభం క్రియేట్ చేస్తే ఈ మొక్కలు పెంచుతారు, అండ్ ఆ పొల్యూషన్ అవన్నీ కర్బ్ అవుతుంది. రేపు మరో కాల్ వెయిట్ చేస్తున్నారు. రమణమూర్తి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమణమూర్తి గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. అలాగా ఇంట్లో ఈ రకంగా చేసుకునే దానికైనా లేదా ఓపెన్ ఫీల్డ్ ఒకవేళ ఒక హాఫ్ ఎకర్ ఉంది మనకి రోడ్డు పక్కనే, ఓకే, అక్కడ ఐ వాంట్ టు గ్రో వెజిటబుల్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, అక్కడ దీన్ని మనం చేయొచ్చా? ఎంత కాస్ట్ అవుతుంది అట్లా ఏమైనా చెప్పగలుగుతారా? అబ్సల్యూట్ గా చేయొచ్చండి, అది చేయకపోవడానికి ప్రాబ్లమే ఉండదు. బట్ మీరు ఓపెన్ ఎయిర్ లో, ఓపెన్ స్పేస్ లో పెంచాలంటే ఏం చేయాలంటే చుట్టూతో ఒక చిన్న హోల్ లాంటిది తవ్వి దాంట్లో మీరు మహాగ్రో వేసి పెంచాలి. దానికంటే మేము రికమెండ్ చేసేది ఏంటంటే పాట్స్ లో మీకు ఇంకా బెటర్ గా ఉంటుంది. బట్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ అండ్ ఓపెన్ ఎయిర్ ఆల్సో, ఓపెన్ గ్రౌండ్ ఆల్సో ఇఫ్ యూ విష్. రైట్ కార్తీక్ గారు, ముఖ్యంగా మహాగ్రో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ల ద్వారా సంప్రదించి మహాగ్రోను పొందొచ్చండి. ముఖ్యంగా కార్తీక్ గారు చెప్పండి, ముఖ్యంగా చీడపీడల విషయంలో ఏ విధమైనటువంటి శక్తి ఉంటుందంటారు? మహాగ్రోలో పెరిగిన మొక్కకి చీడపీడను ఎలా తట్టుకోగలదంటారు? మొట్టమొదటిగా అండి, చీడ ఎందుకు పెరుగుతుందో మనం తెలుసుకోవాలి. చీడ మట్టిలో పెరుగుతుంది. ఇప్పుడు మొక్కకు వచ్చే చీడ మనం పక్కన పెడితే మట్టిలో పెరిగే చీడ అండ్ ఇన్సెక్ట్స్ ఏదైతే ఉంటాయో అవి మామూలుగా ఏవి హానికరమైన ఇన్సెక్ట్స్ మట్టిలో పెరగవు. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి ఇవాల్వ్ అయ్యి గాల్లోనే కాదు మట్టిలో కూడా పెరగడానికి అలవాటయ్యాయి. సో మట్టిలో పెరగడం వాటికి తెలుసు. మహాగ్రో మట్టి కాదు, మట్టిలో పెరగడం వాటికి తెలియదు. సో మేబీ ఒక 200-300 సంవత్సరాల ద్వారా తెలుసుకుంటాయి. రైట్, ముఖ్యంగా మట్టి విషయానికి వచ్చేసరికి మట్టిలో పెరిగే మొక్కలు కొన్నాళ్ళ తర్వాత ఆ కుండీలు మార్చడం జరుగుతుంది. కానీ ఒకేసారి ఈ పాటింగ్ మిక్స్ అనేది ఒకసారి తీసుకున్నామంటే ఎన్నాళ్ళు యూస్ చేసుకోవచ్చు అంటారు? ఎన్ని సంవత్సరాలు వాడచ్చు అంటారు? పాటింగ్ మిక్స్ మార్చాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఇప్పుడు మనం విపరీతమైన వెజిటబుల్స్ లాంటివి పెంచితే పాటింగ్ మిక్స్ లో కూడా సారం ఉంటుంది. మట్టిలో ఎలా ఉంటుందో దీనికి చాలా రెట్లు సారం ఇందులో ఉంటుంది. సో మనం విపరీతమైన వెజిటబుల్స్ అలాంటివి పెంచితే ఒక 1.5 year 2 years వరకు మార్చాల్సిన అవసరం ఏమి ఉండదు. ఫ్లవర్స్ పెంచాం అనుకోండి, ఇంకా టైం మనం ఎక్కువసేపు పెంచుకోవచ్చు. అదే ఇంకా చాలా చిన్న చిన్న మొక్కలు ఏమైనా చేసాం అనుకోండి, దాని ప్రాబ్లమే ఉండదు. ముఖ్యంగా మహాగ్రో అనేది ఎటువంటి మొక్కలకి శ్రేయస్కరంగా ఉంటుందంటారు? అన్ని రకాల మొక్కలకి శ్రేయస్కరం సార్. ఇది మేము ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, మీరు ఏం నేమ్ చేసినా ప్రతి ఒక్క దీనికి పెంచుకోవచ్చు. దాని ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. మేము దాదాపు ఒక 8 నెలల పాటు 179 ఫార్ములాస్ టెస్ట్ చేసి అండ్ ఒక 18,000 మొక్కల మీద ఇది చూసి మెయిన్ టెస్ట్ చేసి మాకు నమ్మకం కుదిరాకే ఇది వేరే వాళ్ళకి రికమెండ్ చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. అలాగే చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడాం, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ స్పెషలిస్టులతో, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, అండ్ అమెరికాలో ఒక టాప్ 5 విశ్వవిద్యాలయం వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు చాలా సహకరించారు, అప్రిషియేట్ చేశారు మీరు ఇలా భారతదేశంలో చేద్దాం అనుకుంటున్నారని. సో ఇంత జాగ్రత్త తీసుకుని చేసాం. అన్ని మొక్కలు ఎటువంటివైనా మీరు పళ్ళు, వెజిటబుల్స్, యూ నేమ్ ఇట్, యూ కెన్ గ్రో ఇట్. అలాగే మరో కాల్ వెయిట్ చేస్తున్నారండి. సుజాత ఉన్నారు హైదరాబాద్ నుంచి. సుజాత గారు మాట్లాడండి. ఓకేనండి. నమస్కారం అండి. హలో
హలో సుజాత గారు. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. ఇప్పుడు ఇది మాకు 1 కిలో ఏ కాస్ట్ లో పడుతుందండి? మహాగ్రో 1 కిలో అన్నట్టు మేము చేయట్లేదండి ప్రస్తుతం. దాని మినిమం 1 కిలో కాకపోతే ఒక 15 కేజెస్ బ్యాగ్ అలా ఏ కాస్ట్ లో పడుతుందండి? 10 కేజీ బ్యాగ్ ఉంటుందండి. ఆ 10 కేజీ బ్యాగ్ మీకు ఒక 14 నుంచి 15 కుండీలు మీడియం సైజు ఫిల్ అవుతాయి. అండ్ ఇందాక మేము చెప్పినట్టు బెనిఫిట్స్ ఉంటాయి. దాని పర్ పాట్ మీకు ఒక 60 రూపీస్ అలా పడుతుంది. పెద్ద హ్యూజ్ కాస్ట్ ఏం కాదు. రైట్. పర్యావరణ ప్రేమికులు కానీ మొక్కల్ని పెంచుకోవాలనుకున్న ఔత్సాహికులు కానీ స్క్రీన్ పై కనిపించే నంబర్ల ద్వారా మహాగ్రోని పొందవచ్చండి. ముఖ్యంగా కార్తిక్ గారు, ముఖ్యంగా మహాగ్రో విషయంలో వచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందంటారు? అంటే దాని ధరలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడ దొరుకుతుందంటారు? మహాగ్రో ప్రస్తుతం ఇండియాలో ఎక్కడైనా ఉందండి. మేము ఒక నేను మీకు చెప్పినట్టు ఒక పర్సనల్ ప్రయత్నంగా మొదలైంది. ఈరోజు ఇంత అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అయ్యింది. తీసుకుంటున్న వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మాకు చాలా రివ్యూస్ వస్తున్నాయి, మొక్కలు పెరుగుతున్నాయి, మేము చెప్పిన బెనిఫిట్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయని. మాకు కోయంబత్తూరు నుంచి ముంబై, ఢిల్లీ, కోల్కతా, అటు ఆ ఏరియాలు, మధ్యప్రదేశ్, అన్ని చోట్ల ఏంటంటే మొక్కలు పెంచుకునేది నా ప్రయత్నం సార్. మా మిషన్ ఏంటంటే మీతో మొక్కలు పెంచేలా చేద్దామని. మహాగ్రో అది సెకండ్ వస్తుంది. ఫైనాన్షియల్స్ ఏమైనా అది సెకండ్, బట్ హోల్ మిషన్ ఈస్ టు సీ ద పీపుల్ గ్రో. మీరు ఇండియాలో ఎక్కడున్నా మాకు ఫోన్ చేస్తే నేను మీ ఇంటికి వస్తున్నాను. రేపు మరో కాల్ వెయిట్ చేస్తున్నారండి. మధుసూదన్ ఉన్నారు సంగారెడ్డి నుంచి. మధుసూదన్ గారు నమస్తే, మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు హలో సార్, నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు మనము మామిడి మొక్కలు ఉంటాయి చూసారా సార్? అవునండి. కవర్స్ లో పెడుతుంటాము. అవునండి. దానికి ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందా సార్? యాక్చువల్గా మామిడి మొక్కలకి చాలా ఉపయోగం ఉంటుందండి. అది నాకు 2 రోజుల క్రితం మా అమ్మగారు చెప్పారు. ఆవిడ మామిడి మొక్కలు వేసి ట్రై చేశారు ఉండే చోట్ల. చాలా ఈల్డ్ పెరిగింది సార్. అది ఎగ్జాక్ట్ గా ఎంత ఈల్డ్ పెరిగింది ఏంటో నేను నాకు ఆ నెంబర్కి కాల్ చేసి నేను మీకు క్లియర్ గా మొత్తం డీటెయిల్స్ ఇవ్వగలను. ముఖ్యంగా ఫైనల్ గా చెప్పండి, ఈ పాటింగ్ మిక్స్ తో మొక్కల ప్రేమికులతో పాటు వాతావరణానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? మా మిషన్ ఏంటంటే సార్, బేసిక్ గా మొక్కలు పెంచేటట్టు చూద్దామని జనాలతో. ద హోల్ మిషన్ ఏంటంటే జనాలకి మొక్కలు పెంచుకుందామని. ఇందాక మీకు చెప్పాను, మనం ర్యాలీస్ చేయొచ్చు, రోడ్ షోలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని అనొచ్చు మొక్కలు పెంచండి, మీరు ప్రోత్సహించండి, ఇవన్నీ అని. కానీ మొక్కలు పెంచే పద్ధతి మారితే జనాలు మొక్కలు పెంచుతారు. మొక్కలు పెంచే పద్ధతి సులువుగా ఉంటే, మొక్కలు పెంచే పద్ధతి సులభంగా ఉంటే, మొక్కలు పెంచే పద్ధతి ఆనందంగా ఉంటే, ఆహ్లాదకరంగా ఉంటే జనాలు వాళ్ళంతటి వాళ్లే వచ్చి మొక్కలు పెంచుతారు. కాబట్టి వాళ్ళు మొక్కలు పెంచడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. అదేవిధంగా మరో కాల్ వెయిట్ చేస్తున్నారు. వెస్ట్ గోదావరి నుంచి అప్పారావు ఉన్నారు. అప్పారావు గారు నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే, నేను పోస్ట్మెన్ అండి గణపవరం. ఏంటండి అది? నేను పోస్ట్మెన్ అండి గణపవరం. నమస్కారం, చెప్పండి. నాకు మొక్కలు పెంచడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. గ్రేట్ సార్, వండర్ఫుల్. అది ఇప్పుడు మీరు చెప్తున్నది ఇప్పుడే వచ్చానండి ఇంటికి. పచ్చగా మొక్కలు అనగానే కొద్దిగా ఇంట్రెస్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు మెటీరియల్ వితౌట్ అదే మట్టి లేకుండా అన్నారు కదా? అవునండి. ఇప్పుడు అంటే మీరు ఏదైనా దీనికి సెపరేట్ గా మెటీరియల్ తయారు చేసి ఇస్తున్నానండి. సపరేట్ గా ఏంటండి మెటీరియల్? హలో అప్పారావు గారు, ఒకసారి మీ ప్రశ్న రిపీట్ చేయండి. అదే ఇప్పుడు మట్టి లేకుండా అని క్లియర్ చేస్తున్నారు కదండి కింద. అవునండి.